ప్రస్తుతానికి అమెరికాని ఒక స్నో స్టామ్ ఫర్న్ అనే ఒక స్టామ్ ప్రస్తుతానికి ఇటు అమెరికా 2000 మైల్స్ ఇటు సదర్న్ ప్లేన్స్ నుంచి మొదలు పెడితే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దాకా దాదాపు 2 డజన్లకు పైగా అంటే 20కి పైగా అమెరికాకు సంబంధించిన స్టేట్స్ అన్నీ కూడా ఈ స్నో స్టామ్ వల్ల ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక స్టామ్ని అమెరికా చూడబోతుంది. ఎందుకు దీని గురించి ఇంత చర్చ నడుస్తుంది అని అంటే ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఆర్క్టిక్ వార్టెక్స్ అంటే పైనున్న మంచు పర్వతాలు ఏవైతే ఆర్క్టిక్ అంటార్క్టికా ఈ రెండు మంచు పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కోల్డ్ వేవ్స్ ఏవైతే మూవ్ అవుతుంటాయో సర్క్యులేట్ అవుతుంటాయో అవి కాస్త కొంచెం కిందికి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటారు. ఎస్పెషల్లీ అమెరికా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతుంది, ఏ స్టేట్స్లో ఏంటి సిచ్యువేషన్ అనేది మీకు ఒకసారి అనలైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక అమెరికా మొత్తంగా 8000 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. 8000 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది. ఒకసారి ఇక్కడ పెన్సిల్వేనియా, ఇలినాయిస్ ఇలాంటి ప్లేసెస్లో మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇటు సూపర్ మార్కెట్స్లో కూడా ప్రస్తుతానికి స్టాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ప్రజలు రానున్న 2-3 వారాలు కూడా స్టాక్స్ని అంటే ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఒక్కసారిగా అక్కడ వాళ్ళు నిత్యావసరాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా వాటన్నిటిని బై చేసి వాళ్ళు ప్రస్తుతానికి కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు. ఎందుకు అని అంటే 2-3 వారాలు వాళ్ళు బయటికి రాని సిచ్యువేషన్. కొన్ని స్టేట్స్ని మీకు అక్కడున్న సిచ్యువేషన్స్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సదర్న్ ప్లెయిన్స్ ఒకసారి మనం స్టార్ట్ చేస్తే కనుక ఓక్లహోమా, శాన్ ఆంటానియో, కాన్సాస్ సిటీ, దాని తర్వాత మెంఫిస్. ఒకసారి కింద మనం ఈ పొటెన్షియల్ వింటర్ స్టామ్ ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ మ్యాప్ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం చూస్తాం. ముందుగా మనం చూస్తే లైట్ ఎల్లో కలర్, తర్వాత డార్క్ ఎల్లో, దెన్ రెడ్, దెన్ పర్పుల్. సో మొత్తానికైతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ పర్పుల్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ మెంఫిస్ దగ్గర మనం చూస్తే కనుక ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది. సో ఈ మెంఫిస్ స్టేట్ ఏదైతే ఉందో ఆ మెంఫిస్ స్టేట్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అంటే రానున్న 1-2 వారాలు ఎక్స్ట్రీమ్ ఐస్ ఉండబోతుంది, ఎక్స్ట్రీమ్ స్నోఫాల్ జరగబోతుంది. అంటే 2 to 5 ఫీట్ మినిమం స్నో పడడం వల్ల మనుషులు బయటికి రాలేరు. రోడ్స్ ఎలా ఉంటాయంటే అసలు ఎవరు ట్రావెల్ చేయలేదు. ఎంత డేంజరస్గా ఉంటాయంటే గవర్నమెంటే ప్రస్తుతానికి ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు, ఎవరు బయటికి రాకండి, ఎవరు బయటకు వచ్చే ప్రయత్నాలు చేయకండి, ఒక వారం 2 వారాల పాటు ఎవరు బయటకు రాకండి. ఒకసారి దానికి సంబంధించిన ఎక్స్ట్రీమ్ కండిషన్స్ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఆర్ ఇంపాసిబుల్ డ్రైవింగ్ కండిషన్స్ అస్సలు పాసిబిలిటీయే లేదు, మీరు డ్రైవ్ చేసి బయటికి వెళ్ళే అవకాశమే ఉండదు అంటూ ఇటు వెదర్ కండిషన్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన మనం చూస్తే ట్రావెల్ ఈజ్ నాట్ అడ్వైజ్డ్, ఎక్స్టెన్సివ్ అండ్ వైడ్ స్ప్రెడ్ క్లోజర్స్ అండ్ డిస్రప్షన్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మే అకర్. టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసికల్గా కరెంట్ బ్లాక్అవుట్స్ అంటే కరెంటు కోతలు ఉండే అవకాశం ఉన్నాయి. అలాగే గ్యాస్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో బ్లాక్అవుట్స్ అంటే మొత్తం సిటీ మొత్తం ఒక్కసారిగా పవర్ లేకుండా 2-3 రోజులు, కుదిరితే 5-6 రోజులు కూడా పవర్ లేని సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిలో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అంటే -10, -20, -30 ఇలాంటి టెంపరేచర్స్ని ప్రస్తుతానికి మెంఫిస్ సిటీ, అలాగే మనం ఇంకో పక్కన చూసుకుంటే ఇటు వాషింగ్టన్, అలాగే ఇటు అట్లాంటాలో కూడా అదే సిచ్యువేషన్ ఉండబోతుంది. ఇటు అట్లాంటా అలాగే మెంఫిస్ ఈ 2 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల ట్రంప్ అలాగే గవర్నమెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఎవ్వరూ బయటికి రాకండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రాకండి. ఒకవేళ వస్తే కనుక మీరు ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణాలు కాపాడే సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఈ మెంఫిస్ అలాగే అట్లాంటా ఈ 2 ప్లేసెస్లో లైఫ్ సేవింగ్ యాక్షన్స్ మే బీ నీడెడ్. ఈ 2 ప్లేసెస్లో లైఫ్ సేవింగ్ యాక్షన్స్ అంటే ప్రాణాలు కాపాడే సిచ్యువేషన్స్ ఇటు మెంఫిస్ అలాగే అట్లాంటా ఈ 2 ప్లేసెస్లో ఉండబోతుంది. నెక్స్ట్ మేజర్ ఇంపాక్ట్ ఉన్న మిగతా స్టేట్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తే కనుక ఎక్స్పెక్ట్ కన్సిడరబుల్ డిస్రప్షన్స్ టు డైలీ లైఫ్, డేంజరస్ ఆర్ ఇంపాసిబుల్ డ్రైవింగ్ కండిషన్స్ అని ఇక్కడ కూడా చెప్తున్నారు. సో ఈ రెడ్ కలర్లో ఉన్న ప్లేసెస్ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు నార్త్ ఈస్ట్ మనం స్టార్ట్ చేస్తే ఫ్రమ్ బాస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్, దాని తర్వాత రైలే, లూజియానా, లూసివిల్, అలాగే సెయింట్ లూయిస్, మెంఫిస్, ఓక్లహోమా, ఎట్ ద సేమ్ టైమ్ శాన్ ఆంటానియో, న్యూ ఆర్లియన్స్.
సో ఈ స్టేట్స్ ఆల్మోస్ట్ ఒక 2 డజన్ స్టేట్స్, ఆల్మోస్ట్ సదర్న్ ప్లెయిన్స్ నుంచి మొదలు పెడితే ఇటు నార్త్ ఈస్ట్ దాకా ఈ 2 డజన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేజర్గా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. 8,000 ఫ్లైట్స్ని ఇటు అమెరికన్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ అన్నీ కూడా 8,000 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశాయంటే అర్థం చేసుకోవచ్చు. 5 ఫీట్ స్నోఫాల్, 2 ఫీట్ నుంచి మొదలు పెడితే 5 ఫీట్ స్నోఫాల్ ఉండబోతుంది. ఎవరు బయటికి రాలేరు, కార్స్ స్టార్ట్ అవ్వవు, ఎలక్ట్రిసిటీ ఉండదు, నిత్యావసరాలు దొరకవు. అసలు మీరు 108 ఎమర్జెన్సీ నెంబర్స్కి దేనికి కాల్ చేసినా వాళ్ళు వచ్చి కూడా మీకు హెల్ప్ చేయలేని సిచ్యువేషన్. ఈవెన్ హెలికాప్టర్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఇవి కూడా ఫ్లై చేయలేని సిచ్యువేషన్. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు జరుగుతుంది ఇలా అని అంటే మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు యుఎస్కి పైన ఆర్కిటిక్ సర్కిల్ ఎక్కడైతే ఉందో ఆర్కిటిక్ సర్కిల్లో అక్కడ కోల్డ్ వేవ్స్, లో ప్రెషర్ ఉండడం వల్ల ఆ హై ఆల్టిట్యూడ్కి ఆ చల్లని గాలి పైకి వెళ్ళిన తర్వాత ఆ సర్కులర్ ఒక వర్టెక్స్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక సుడిగుండం లాగా, ఇక్కడ వాటర్లో సుడిగుండం ఎలా ఉందో బయట పైన అది స్ట్రాటోస్ఫియర్లో ఒక వర్టెక్స్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఆ కోల్డ్ ఎయిర్ కాస్త కిందికి ఫ్లో అవుతుంటుంది. కానీ ప్రతిసారి ఇంత స్ట్రెచ్ అవ్వదు. ఈసారి కొంత ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఇటు అమెరికన్ స్టేట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ టైం. 40 ఇయర్స్ తర్వాత ఇలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ ఇంపాక్ట్ వల్ల ఏం జరగబోతుంది, మిగతా స్టేట్స్లో కూడా ఏం జరగబోతుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇటు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సదర్న్ ప్లెయిన్స్లో ఉన్న ఓక్లహోమా నుంచి మొదలు పెడితే మెంఫిస్, న్యూ ఆర్లియన్స్, లూస్విల్, వాషింగ్టన్, న్యూయార్క్, బాస్టన్, ఈ ప్లేసెస్లో బయటికి రాలేని పరిస్థితి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, పవర్ కట్స్, పవర్ బ్లాక్అవుట్స్, దాంతోపాటు ఆల్రెడీ అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాకప్ చేసుకుంటారు, పైలప్ చేసుకుంటున్నారు. ఏంటి నిత్యావసరాలన్నీ కూడా స్టాకప్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఎలాగో బాటికి రాలేని సిచ్యువేషన్ అయింది. ఒకవేళ 1 వీక్ తర్వాత కూడా స్నోఫాల్ ఆగిపోయినా కానీ దాని అడ్వర్స్ కండిషన్స్, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే రోడ్ల మీద ఉన్న ఐస్ మెల్ట్ అవ్వడానికి కూడా కొంత టైం పడుతుంది. ఒకవేళ స్నోఫాల్ ఆగిపోయినా కూడా ఆ ఐస్ మెల్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఒక 3 to 4 డేస్ ఆఫ్ టైం దాని తర్వాత కూడా పట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్గా 40 ఇయర్స్ తర్వాత అమెరికాని వణికించడానికి వింటర్ ఈస్ కమింగ్. ఎలాగైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వింటర్ ఈస్ కమింగ్ అని చెప్పేసి లాంగెస్ట్ వింటర్స్ ఉంటాయో అలాంటి ఒక వింటర్ని ప్రస్తుతానికి అమెరికా ఫేస్ చేయబోతుంది. ఒక రకంగా ఈజీగా ఒక 10 డేస్ నుంచి ఒక 20 డేస్ అమెరికా మొత్తం షట్ డౌన్ అవ్వబోతుంది. అమెరికాకు సంబంధించిన ఆపరేషన్స్, డే టు డే లైఫ్ అంతా షట్ డౌన్ అయిపోతుంది. దానికి ఇదే నిదర్శనం. ఒకసారి వెదర్ కండిషన్స్ మరి మిగతా స్టేట్స్లో ఎలా ఉందో అవి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మోడరేట్గా ఇంపాక్ట్ అయ్యే స్టేట్స్ ఏమున్నాయి అంటే నార్మల్గా యావరేజ్గా ఇంపాక్ట్ అయ్యే స్టేట్స్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. యావరేజ్గా ఇంపాక్ట్ అయ్యే స్టేట్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు వెస్ట్ సైడ్ డెన్వర్ నుంచి మొదలు పెడితే, అల్బకరిక్ నుంచి మొదలు పెడితే, ఇటు ఓమహా, కాన్సాస్, ఓక్లహామా, శాన్ ఆంటోనియో, న్యూ ఆర్లియన్స్, ఆల్మోస్ట్ ఇదే సెగ్మెంట్, ఈ స్ట్రెచ్ అంతా సదర్న్ ప్లెయిన్స్ నుంచి నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ దాకా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దాకా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఒకసారి మనం చూస్తే హజార్డియస్ డ్రైవింగ్ కండిషన్స్, కాషన్ వైల్ డ్రైవింగ్. సో మీరు నడపొచ్చు కొన్ని ప్లేసెస్లో, ఎక్కడైతే లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుందో, ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఉండే కండిషన్స్ గురించి నేను చెప్తున్నాను. లైట్గా ఎల్లో కండిషన్స్ అక్కడ కనిపిస్తున్న ప్లేసెస్లో కండిషన్స్ ఏంటంటే మీరు డ్రైవ్ చేయొచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా, చాలా కాషియస్గా డ్రైవ్ చేసే సిచ్యువేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం క్లోజర్స్ అండ్ డిస్ట్రప్షన్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మే అక్కర్. క్లోజర్స్ అండ్ డిస్ట్రప్షన్స్. సో ఆల్రెడీ హైవేస్ ఏవైతే ఉన్నాయో, స్పీడ్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటు గవర్నమెంట్సే క్లోజ్ చేయబోతున్నాయి. గవర్నమెంట్సే క్లోజ్ చేస్తే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా పవర్ కట్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మైనర్ ఇంపాక్ట్ ఉన్న ఏరియాస్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక, ఈ మైనర్ ఇంపాక్ట్ ఉన్న ఏరియాస్లో ఎక్స్పెక్ట్ అ ఫ్యూ ఇన్కన్వీనియన్స్ టు డే లైఫ్ అండ్ వింటర్ డ్రైవింగ్ కండిషన్స్, యూస్ కాషన్ వైల్ డ్రైవింగ్. సో మిగతా ప్లేసెస్లో కూడా ఆల్మోస్ట్ ఇదే, యూస్ కాషన్ వైల్ డ్రైవింగ్ అంటూ చెప్పుకునే ప్రయత్నం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇటు నార్త్ ఈస్ట్ నుంచి సదర్న్ ప్లెయిన్స్ దాకా ఒక 20 స్టేట్స్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది ఒకసారి మీకు స్టాట్స్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎయిర్ ట్రావెల్ ఒకసారి మనం చూస్తే 8,000 ఫ్లైట్స్ అనేవి ప్రస్తుతానికి క్యాన్సిల్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి అని అంటే ఇటు అట్లాంటా తర్వాత ఇటు డెలాస్ నుంచి డెలాస్ ఫోర్త్, న్యూయార్క్ JFK,
జాన్ జేఎఫ్కే నుంచి, అలాగే అట్లాంటా, అలాగే డెలాస్, ఈ 3 ప్లేసెస్ నుంచి ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు, ఈ ప్లేసెస్ నుంచి దాదాపు 8,000 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. అలాగే స్కూల్స్ అన్ని షట్ డౌన్ చేశారు. ఇటు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ ఒక్కసారి మనం మాట్లాడుకున్నాక మేజర్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఫిలడెల్ఫియా, అలాగే షికాగో, ఫిలడెల్ఫియా, ఈ ప్లేసెస్లో ప్రస్తుతానికి రిమోట్ లెర్నింగ్ అంటే ఇంట్లో నుంచే వర్చువల్గా చదువుకునేలాగా కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇంట్లోంచి చదువుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలంటూ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్న ఆ స్టేట్లో ఉన్న కాలేజెస్కి, యూనివర్సిటీస్కి అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ని ప్రస్తుతానికి ఇచ్చారు. సో నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే ఎకనామిక్ స్ట్రెయిన్, గ్రాసరీ స్టోర్స్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇదే పాయింట్ మరొకసారి చెప్తున్నా. గ్రాసరీకి సంబంధించి ఇక్కడ మన డీమార్ట్స్, రత్నదీప్స్ ఎలాగ ఉన్నాయో అలాంటి గ్రాసరీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ అన్నీ ఆల్రెడీ వేకెంట్ అయిపోయినాయి. అక్కడున్న గ్రాసరీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి అక్కడ ఉన్న ప్రజలు ఆల్రెడీ కొనేసుకొని ఇంట్లో స్టాక్అప్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక వారం 2 వారాలు ఏం జరగబోతుందో తెలియదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటి, ముందే వీళ్ళన్ని నిత్యావసరాలు కావచ్చు, పాలు కావచ్చు, బ్రెడ్, బటర్, చికెన్, వాట్ ఎవర్ మీట్ దే వాంట్ అవన్నీ ఆల్రెడీ వాళ్ళు బై చేసుకున్నారు. గ్రాసరీ స్టోర్స్లో అన్ని బ్రాకెట్స్ కూడా ప్రస్తుతానికి వేకెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. సో అవి కూడా ఆల్మోస్ట్ డన్. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఫస్ట్ వీక్ మనం చూస్తే కనుక ఫ్రోజన్ వీక్ అంటున్నారు. ఫస్ట్ వీక్ని ఫ్రోజన్ వీక్ అంటే చలితో గడ్డగట్టుకుపోయే వారం అంటున్నారు. ఫస్ట్ 1 వీక్ అంతా గడ్డగట్టుకుపోతుందంట. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి, హై ప్రెషర్ సిస్టమ్ స్టార్మ్. సో టెంపరేచర్స్ ఇన్ ద మిడ్ అట్లాంటిక్ అండ్ మిడ్ వెస్ట్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ అబౌవ్ ఫ్రీజింగ్. సో ఫ్రీజింగ్ కంటే లో టెంపరేచర్స్ 5 to 7 days ఉండబోతున్నాయి. అలాగే ఆ స్నో ఏదైతే ఫామ్ అవుతుందో స్నోకి సంబంధించిన ఆబ్స్టికల్స్, ఆటంకాలు ఏవైతే జరుగుతాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి ఇటు సబర్బన్ అలాగే రూరల్ ఏరియాస్ నుంచి వీటన్నిటి నుంచి కూడా సాల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇదంతా చేయడానికి కూడా వాళ్ళకు ఒక 2 to 3 days పడుతుందంట. సో ట్రావెల్ బ్యాక్లాగ్ ఒక్కసారి మనం చూస్తే కనుక వెడ్నెస్డే, థర్స్డే దాకా, ఇటు బుధవారం నుంచి గురువారం దాకా, వెడ్నెస్డే, థర్స్డే దాకా ఎయిర్లైన్స్ అయితే ఓపెన్ అవ్వమంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఫ్లైట్స్ మనం విజువల్స్లో చూడొచ్చు, ఒకసారి ఇటు విజువల్స్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఫ్లైట్ సర్వీసెస్ నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే దాకా ఫ్లైట్ సర్వీసెస్ అనేవి ఓపెన్ అవ్వవు. సో నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే దాకా ఫ్లైట్ సర్వీస్ ఓపెన్ అవ్వవు. అండ్ రోడ్స్ కూడా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక 2 feet నుంచి 5 feet దాకా స్నో పేరుకుపోవడం వల్ల ఫస్ట్ 1 week అంతా స్నో పడుతుంది. 1 week తర్వాత ఆ స్నోని రిమూవ్ చేయడానికి, ఆ ఐస్ని కూడా మెల్ట్ చేయడానికి వీళ్ళు సాల్ట్ని యూజ్ చేస్తారు. ఆ సాల్ట్ యూజ్ చేసి అదంతా చేయడానికి కూడా అట్లీస్ట్ మరొక 3-4 days పట్టబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. ఒక 40 సంవత్సరాల తర్వాత 150 million పీపుల్ని ఇంపాక్ట్ చేస్తుంది. 150 million పీపుల్ అంటే దగ్గర 15 కోట్ల మంది ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడబోతున్నారు. 15 కోట్ల మంది ప్రజలు వాళ్ళ డే టు డే లైఫ్కి ఇది ఇంపాక్ట్ చేయబోతుంది. సో ఆల్మోస్ట్ ఇటు అమెరికా ఒక ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఈ స్నో స్టార్మ్ ఫర్న్ అని దీన్ని పిలుస్తున్నారు ప్రస్తుతానికి. ఈ స్నో స్టార్మ్ ఫర్న్ వల్ల ఇటు అమెరికాలో ఒక 20కి పైగా 2 డజన్లకు పైగా స్టేట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. ఆ స్టేట్స్ అని మనం చూస్తున్నాం, ఆల్రెడీ వాటి గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మనం చూస్తే ఓక్లహోమా, ఇటు కాన్సాస్, మెంఫిస్, లూసియవల్, అలాగే వాషింగ్టన్, న్యూయార్క్, బాస్టన్. ఒక రకంగా ఇవి మెయిన్ సిటీస్ అని చెప్పుకోవచ్చు. యూఎస్లో వన్ ఆఫ్ ద టాప్ 3 cities అని చెప్పుకోవచ్చు, న్యూయార్క్, వాషింగ్టన్ అండ్ బాస్టన్. సో చాలామంది ఇటు బాస్టన్ నుంచి న్యూయార్క్ వచ్చి వర్క్ చేస్తుంటారు, ఇటు వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉన్న సబర్బ్స్ నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సబర్బ్స్ అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ సిటీ, ఆ సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి కూడా వచ్చి కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మేజర్గా ఈ 3 cities ఇంపాక్ట్ అవుతాయి. మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఇప్పుడు కనిపించేది ఈ విజువల్స్ అన్ని కూడా న్యూయార్క్, వాషింగ్టన్కి సంబంధించిన విజువల్సే. ప్రస్తుతానికి స్నోఫాల్ ఆల్రెడీ లాస్ట్ 24 hours నుంచి నాన్ స్టాప్గా స్నో పడుతుంది లాస్ట్ 24 hours నుంచి. సో నెక్స్ట్ 1 week అంతా కూడా ఇటు ఫ్రోజన్ వీక్ అని చెప్పేసి ఇటు వెదర్ వెబ్సైట్స్ అన్ని చెప్తున్నాయి. ఫ్రోజన్ వీక్ ఒక రకంగా ఐస్తో అక్కడ ఉన్న రోడ్స్ అని కూడా ఒక్కసారి మనం ఈ విజువల్లో చూడొచ్చు. ఈ కార్కి సంబంధించిన, ఈ రోడ్కి సంబంధించిన విజువల్స్లో ఒక్కసారి స్నో పడిన తర్వాత మామూలు రోడ్ల మీద కూడా ఒక థిన్ లేయర్ ఆఫ్ ఐస్ అనేది పైన ఫామ్ అవుతుంటుంది. ఒక లేయర్, ఆ లేయర్ ఫామ్ అయినది మనకు కనిపించదు కొన్నిసార్లు. కనిపించని సమయంలో ఏమవుతుంది, ఒకవేళ దాని మీద కాలు వేసినా, ఒకవేళ దాని మీద కార్ని డ్రైవ్ చేసినా కూడా స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ 1 week గడ్డగట్టిన తర్వాత నెక్స్ట్ జరిగే ఇంపాక్ట్ ఇదే.
సో సో ఇటు ఈ స్టేట్స్ని ఉద్దేశించి వెదర్ ఇంపాక్ట్ చాలా క్లియర్గా, వెదర్ స్టేషన్స్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నాయంటే ఇటు మెంఫిస్, అలాగే ఇటు మేజర్ ఇంపాక్ట్ ఉన్న ప్లేసెస్ బాస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్, ఈ ప్లేసెస్లో ఫస్ట్ వీక్ స్నోఫాల్ అవుద్ది. దాని తర్వాత దాన్ని మెల్ట్ చేయడానికి కూడా ఒక 2-3 డేస్ టైం పడుతుంది అంటూ ఇటు ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా వెల్లడిస్తున్నారు. ఇంకో పక్కన కరెంట్ లేకుండా ఉండడం, ఇటు ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్స్ అవ్వడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో ఓవరాల్గా ఒక 40 years తర్వాత ప్రస్తుతానికి ఇటు అమెరికాకి వింటర్ ఈస్ కమింగ్ అని చెప్పుకోవచ్చు. ఇటు స్నో స్టార్మ్ ఫర్న్ ఇంపాక్ట్ అనేది ఒక 15 కోట్ల మందికి అమెరికాలో ఇంపాక్ట్ అవ్వబోతుంది. అసలు ఇదంతా జరగడానికి రీజన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఒకసారి. పోలార్ వర్టెక్స్ వల్ల ఈ ఇంపాక్ట్, పైన ఉన్న ఆర్టిక్ నుంచి వచ్చే చల్లని గాలులు, ఆ గాలులు ఒక్కసారి కొన్నిసార్లు కిందికి వస్తుంటాయి. సో 40 years తర్వాత ఇంత మేజర్ ఇంపాక్ట్ అయితే అవుతుంది. సో అమెరికన్స్ అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. అమెరికన్స్ అందరూ కూడా ప్రస్తుతానికి ఇంటి పట్టునే ఉండండి. ఇక్కడ ఆర్టీవీకి సంబంధించి అమెరికన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెదర్ కండిషన్స్కి సంబంధించి ప్రికాషన్స్ అన్ని, సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో మొత్తం మీద దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అమెరికా ఇన్ ద నెక్స్ట్ 1 to 2 weeks. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.